గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బీవీఆర్ సార్ క్లాస్ రూమ్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఇవాళ మనం డీటెయిల్గా చెప్పుకునే టాపిక్ వచ్చి ఫీనాల్స్. ఫీనాల్స్ అనేవి ఏ రకమైనటువంటి కాంపౌండ్స్ అంటే ఓహెచ్ సమూహం బెంజీన్ వలయానికి డైరెక్ట్గా కానీ లింక్ అయి ఉంటే అటువంటి కాంపౌండ్స్ని ఫీనాల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓహెచ్ సమూహం ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్. So a functional group directly linked to the phenyl group, then the compound becomes a phenol. The simplest compound is C6H5OH, that is phenol, commonly called as phenol. You can see other examples also here. ఆ ఫెనాల్కి ఆర్థో పొజిషన్లో CH3 గ్రూప్ కానీ ఉంటే దాన్ని ఆర్థో క్రేసాల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ రెండు OH గ్రూపులు ఉన్నాయి. ఫెనాల్కి పారా పొజిషన్లో ఇంకొక OH గ్రూప్ ఉంది, దాన్నేమో క్యూనోల్ అని. ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. మెయిన్ ఫోకస్ అయితే మాత్రం ఫెనాల్స్లో ప్రిపరేషన్స్ అండ్ ఆల్సో ప్రాపర్టీస్. ఇందులో కూడా నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. ఆ నేమ్డ్ రియాక్షన్స్ చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా నేమ్డ్ రియాక్షన్స్ అడుగుతూ ఉంటారు. ఎలాంటి నేమ్డ్ రియాక్షన్స్ వస్తుంటాయి అంటే రేమర్ టీమన్ రియాక్షన్ అని, కోల్బే రియాక్షన్ అని, ఫ్రైస్ రీఅరేంజ్మెంట్ అని, ఇలాంటివన్నీ కూడా మీకు కనిపిస్తాయి. కాబట్టి వాటిని సీరియస్గా తీసుకుని మెకానిజంతో సహా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us start with preparation of phenols. ఫెనాల్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి సిలబస్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిపరేషన్ ఆఫ్ ఫెనాల్ ఫ్రమ్ డయాజోనియం సాల్ట్స్. డయాజోనియం లవణాల నుంచి ఈ ఫెనాల్ ఏ రకంగా తయారు చేస్తారు అనే విషయాన్ని ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్గా తీసుకుందాం. డయాజోనియం సాల్ట్స్కి సింప్లెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. ఈ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ని వాటర్తో కానీ లేదా డైల్యూట్ యాసిడ్స్తో కానీ రియాక్ట్ చేసినట్టయితే మనకి ఫెనాల్ లభ్యం అవుతుంది. సో ఈ రియాక్షన్ని డయాజోనియం లవణాల నుంచి ఫెనాల్ ఎలా తయారు చేస్తారు అనే దాన్ని రియాక్షన్తో సహా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇది ఈ రియాక్షన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. సో ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేమో బెంజీన్ రింగ్, ఇక్కడ N2 ఉంది, పక్కనేమో ఇది Cl ఉంది. నైట్రోజన్ మీద అఫ్ కోర్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్ మీదేమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. బెంజీన్ డయాజోనియం. డై అంటే రెండు అని మీకు తెలుసు, అజో అంటేనేమో నైట్రోజన్ అని గుర్తుపెట్టుకోండి. డై అజో అంటే రెండు నైట్రోజన్లు, పక్కనేమో క్లోరిన్. సో మొత్తం మూడు కలిపితే ఏమవుతుంది? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. దీన్ని వాటర్తో కానీ లేదా డైల్యూట్ యాసిడ్స్తో కానీ రియాక్ట్ చేస్తూ వేడి కానీ చేసామనుకోండి, అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఏంటి? ఫెనాల్ ఏర్పడుతుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి రియాక్షన్స్ని. అఫ్ కోర్స్ ఫెనాల్తో పాటు నైట్రోజన్ గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది, అలాగే HCl కూడా ఏర్పడడం జరుగుతుంది. కాకపోతే మనకి మెయిన్ ప్రోడక్ట్ ఇక్కడ ఫెనాల్ ఏర్పడడం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఏంటండి రియాక్షన్? బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ when reacted with water or dilute acids and heated, the product obtained will be phenol. So that is the best and first method for the preparation of phenols. You'll go to, of course this is a slide concerned with English medium students. ఇదేంటి తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, అలాగే ఏం అనుకో అక్కర్లేదు. కొంచెం డీటెయిల్డ్గా ఉందంతే. యాక్చువల్గా ముందు స్లైడ్లో చూపించింది మీకు ఈ పార్ట్ చూపించాను అన్నమాట. ఇది కాకుండా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటి రియాక్షన్స్ ఒకసారి రివైజ్ అవుతాయి, ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో మీకు ఇష్టం ఉంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అలాగేం లేదు, ఇది ఇంగ్లీష్ మీడియం స్లైడ్ అని అలాగేం లేదు, ఇద్దరు కూడా చూడండి. ఫస్ట్ బెంజిన్ తీసుకుని
నైట్రేషన్ చర్య చేసాం అనుకోండి. నైట్రేషన్ చర్య దేని సమక్షంలో చేస్తాం? నైట్రేషన్ మిక్చర్తో చేస్తాం. నైట్రేషన్ మిక్చర్ అంటే ఏంటి? ఏ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ నైట్రేషన్ మిక్చర్. ఇక్కడ బిలో 60 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పి మీరు నేర్చుకున్నారు. 60 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నైట్రేషన్ మిక్చర్తో బెంజిన్ కానీ రియాక్ట్ చేస్తే నైట్రోబెంజిన్ వస్తుంది అని చెప్పి మీకు తెలుసు. ఇలా ఏర్పడినటువంటి నైట్రోబెంజిన్ని రిడక్షన్ చేస్తాం, అంటే క్షయీకరణ చర్య చేస్తాం. దేని సమక్షంలో అంటే ఎసిడిక్ మీడియంలో టిన్తో, ఎస్ఎన్ అంటే టిన్. సో ఎసిడిక్ మీడియంలో టిన్తో కానీ రెడ్యూస్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఎనిలిన్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఎ రిడక్షన్ రియాక్షన్. C6H5NH2 అంటేనేమో ఎనిలిన్. ఈ ఎనిలిన్ని సోడియం నైట్రైట్ ఇన్ ఎసిడిక్ మీడియంతో కానీ చర్య జరిపితే అప్పుడు మీకు బెంజీన్ డయోజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది అని చెప్పి నేర్చుకున్నారు. ఈ పర్టికులర్ రియాక్షన్ ఏమని పిలుస్తాం అంటే డైఅజోటైజేషన్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం, లేదా మీరు నేర్చుకున్నారు కూడా. దిస్ రియాక్షన్, ఫార్మేషన్ ఆఫ్ బెంజీన్ డయోజోనియం క్లోరైడ్ ఫ్రమ్ ఎనిలిన్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఅజోటైజేషన్ రియాక్షన్. సో ఒకసారి రియాక్షన్స్ అన్ని కూడా మీకు రివైజ్ అయ్యి గుర్తొచ్చాయి కూడా. అలా ఏర్పడినటువంటి ఇదిగో బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ని ఏం చేస్తామని చెప్పన్నాను ఇప్పుడు మీకు? వాటర్తో కానీ లేదా డైల్యూట్ యాసిడ్తో కానీ, H+ అని రాసామంటే యాసిడ్ అని గుర్తుంచుకోండి. పక్కన వాటర్ ఉంది కాబట్టి డైల్యూట్ యాసిడ్, వార్మ్ అంటే వేడి చేస్తున్నాం. ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ విల్ బి ఫినాల్. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాల్, one method. We will see another reaction. Preparation of phenol from benzene sulfonic acid. Benzene sulfonic acid, benzene sulfonic amlamu. The formula of benzene sulfonic acid is C6H5SO3H. ఇదండి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఫినైల్ గ్రూప్ అలా ఉంటుంది, పైన SO3H ఉంటే అది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అవుతుంది. ఈ బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో చర్య జరుపుతాం. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఏ బేస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ sodium phenoxide will be formed. The product obtained is called as sodium phenoxide. Okay, now in the next step, this sodium phenoxide is subjected to hydrolysis reaction in presence of a dilute acid, H+. H+ రాసామంటే యాసిడ్. సో యాసిడ్తో రియాక్ట్ చేసాము అంటే ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ Na అనేది బయటకు వెళ్ళిపోతుంది, ఈ H ఏమో ఇక్కడికి వచ్చి చేరుతుంది. అప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఫెనాల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫెనాల్ by making use of benzene sulfonic acid. How it is prepared? Benzene sulfonic acid is treated with a base like sodium hydroxide. Potassium hydroxide can also be used. Then it becomes potassium phenoxide. Now that sodium or potassium phenoxide, when subjected to treatment with a dilute acid, then that result in the formation of phenol as the main product. Okay, so this is one method for the preparation of phenol. Okay, this is English version of the same reaction. Sodium benzene sulfonic acid treatment with sodium hydroxide, sodium phenoxide is formed, that is treated with a dilute acid, that result in the formation of phenol. So both same type of slides. Another method of preparation of phenol is by making use of cumene. CUMENE, cumene. Of course అది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది అనుకోండి. క్యూమిన్ అంటే ఏంటి? క్యూమిన్ అనగా ఐసోప్రొపైల్ బెంజీన్. ఐసోప్రొపైల్ బెంజీన్ని కామన్గా మనం క్యూమిన్ అని పిలుస్తాం. నిజం చెప్పాలంటే ఫెనాల్ తయారు చేయడానికి ఇది బెస్ట్ మెథడ్, ఎక్కువగా వాడుతున్నటువంటి పద్ధతి కూడా. చూడండి, ఐసోప్రొపైల్ బెంజీన్ అనే పదం వాడుతున్నాం. ఇది బెంజీన్ అని మీకు తెలుసు. ఈ గ్రూప్ ఏంటి మరి? ఇది ఐసోప్రొపైల్ గ్రూప్, CH3 CH-CH3. This group is called as isopropyl group and this group is benzene.
సో ఐసోప్రొపైల్ బెంజీన్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ క్యూమీన్. మరి దీన్ని ఏం చేస్తున్నాం? గాలితో చర్య జరుపుతున్నాం. ఎయిర్, ఆక్సిజన్, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. అలా చర్య జరపడం వలన, అంటే మనం ఇక్కడ రియాక్షన్ రాసినంత ఈజీ కాదు చర్య జరిపేయడం అంటే. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో జరుగుతూ ఉంటాయి. మనం బేసిక్గా సైన్స్ స్టూడెంట్ కాబట్టి బేసిక్ రియాక్షన్స్ నేర్చుకుంటాం ప్లస్ క్లాస్ రూమ్లో. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఈజ్, ఈ 2 ఆక్సిజన్లు ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ప్రవేశపెట్టబడతాయి. ఇక్కడ సిహెచ్ గ్రూప్ ఉంది చూడండి, నేను ఆరో మార్క్తో చూపిస్తున్నాను కర్సర్తో. ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఈ రకంగా ప్రవేశపెట్టబడతాయి. దాన్ని ఏమని పిలుస్తాం అంటే క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఓకే, నౌ దిస్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ is subjected to hydrolysis reaction in presence of a acid, dilute acid. వాటర్ ఉంది, యాసిడ్ H+ ఉంది కాబట్టి డైల్యూట్ యాసిడ్ అని చెప్పొచ్చు. అలా డైల్యూట్ యాసిడ్తో మనం చర్య జరిపితే మనకు కావాల్సినటువంటి ఫీనాల్ ఏర్పడుతుంది. ఫీనాల్తో పాటు ఇంకొక ముఖ్యమైన సమ్మేళనం కూడా ఈ పద్ధతిలో ఏర్పడుతుంది. దాన్ని మనం ఎసిటోన్ అని పిలుస్తాం. ఎసిటోన్ ఈజ్ CH3COCH3. అందు గురించి నేను స్టార్టింగ్లో చెప్పాను, దిస్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫెనాల్ అని చెప్పి. ఒకసారి మీరు రివైజ్ చేయండి. దేన్ని ఉపయోగిస్తాం స్టార్టింగ్ మెటీరియల్గా? క్యూమిన్. వాట్ ఈజ్ క్యూమిన్? క్యూమిన్ ఈజ్ ఐసోప్రొపైల్ బెంజీన్. ఐసోప్రొపైల్ బెంజీన్ని ఆక్సీకరణం చేస్తే ఏమొస్తుంది? ఇట్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. దట్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు hydrolysis reaction with dilute acid. The products obtained are, one is phenol and the second product is acetone. Acetone కూడా ఫామ్ అవుతుంది అనే విషయం మీరు అక్కడ కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ద సేమ్ థింగ్ ఫర్ ద ఇంగ్లీష్ మీడియం పీపుల్. క్యూమిన్ తీసుకున్నాం, ఏరియల్ ఆక్సిడేషన్ చేసాం, హైడ్రోపెరాక్సైడ్ వచ్చింది, బెంజీన్ హైడ్రోపెరాక్సైడ్. ఆ తర్వాత దాన్ని హైడ్రాలసిస్ చేసాం, ఫినాల్ వచ్చింది, ఎసిటోన్ వచ్చింది. So these are the 3 very important methods of preparation of phenol by making use of different reacting substances. ఏంటేంటి చెప్పండి. ఒకటి దేని నుంచి తయారు చేసాం? ఫస్ట్ వన్ ని బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ నుంచి ఒకటి తయారు చేసాం. తర్వాతది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ నుంచి ఫినాల్ తయారు చేయొచ్చు అని చెప్పి నేర్చుకున్నాం. మూడో పద్ధతి క్యూమిన్. క్యూమిన్ నుంచి ఫెనాల్ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఈ 3 పద్ధతులు మనకి సిలబస్లో ఉన్నాయి. వాటిని కంపల్సరీగా మీరు గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రాయండి, రాసి చూస్తే అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఫెనాల్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ మీకు హైడ్రాక్సీ కాంపౌండ్స్లో. ఓకే, ప్రిపరేషన్ మెథడ్స్ 3 మెథడ్స్ సిలబస్ ప్రకారంగా చెప్పిన తర్వాత ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ ఫెనాల్ యొక్క ప్రాపర్టీస్ గురించి కానీ చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ దాని యొక్క ఎసిడిక్ బిహేవియర్ ఎలా ఉంది అనేది నేర్చుకోవాలి. ఎసిడిక్ నేచర్, ఆమ్ల స్వభావము. ఆల్కహాల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆల్కహాల్లు బలహీనమైనటువంటి ఆమ్లాలుగా ప్రదర్శిస్తాయి, ఆమ్ల గుణాన్ని ప్రదర్శిస్తాయి అని చెప్పుకున్నాం. అందు గురించి అది ఆమ్ల గుణాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి క్షారలోహాలతో చర్య జరుపుతాయి. అలా చర్య జరిపి ఆల్కాక్సైడ్లు ఏర్పడతాయని చెప్పి మీకు చెప్పాను. ఆల్కహాల్స్ ఆర్ వీక్లీ ఎసిడిక్. సిన్స్ ఆల్కహాల్స్ ఆర్ వీక్లీ ఎసిడిక్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు రియాక్ట్ విత్ బేసిక్ మెటల్స్ లైక్ సోడియం, potassium, calcium, aluminum, etc. And they result in the formation of compounds called as alkoxides. గుర్తుందండి? సేమ్ అదే టైప్లో ఫెనాల్ కూడా ఎసిడిక్ బిహేవియర్ ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫెనాల్ యొక్క ఎసిడిక్ బిహేవియర్ ఆల్కహాల్ ఉన్నటువంటి ఎసిడిక్ బిహేవియర్ కంటే ఎక్కువ. The acidic nature of phenol is greater than that of alcohol. దాన్ని ఏ రకంగా మనం రుజువు చేయవచ్చు అంటే మీరు కింద క్లాసులో నేర్చుకున్నటువంటి విషయాలు లిట్మస్ టెస్ట్ ఒకటి ఉంటుంది. లిట్మస్ టెస్ట్ ఎసిడిక్ మీడియంలోనేమో రెడ్గా మారుతుంది, బేసిక్ మీడియంలో కానీ తీసుకుంటే అది
బ్లూగా ఉంటుంది అని చెప్పి తెలుసు. అయితే ఆల్కహాల్లు లిట్మస్కి స్పందించవు. లిట్మస్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆల్కహాల్స్. ఎందుకంటే అవి చాలా బలహీనమైనటువంటి ఆమ్లాలు. ఏవి? ఆల్కహాల్. కానీ అదే ఫినాల్ విషయానికి వచ్చారనుకోండి, లిట్మస్కి స్పందిస్తుంది. ఏ రకంగా స్పందిస్తుంది అంటే ఫినాల్ నీలి లిట్మస్ని ఎర్రగా మారుస్తుంది. ఆల్కహాల్ ఆ పని చెయ్యదు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆల్కహాల్ కన్నా ఫినాల్లకి ఆమ్ల స్వభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకొక ముఖ్యమైన భేదం ఏంటంటే ఆల్కహాల్లు అతి బలమైన క్షారలోహాలు వంటి వాటితో చర్య జరుపుతాయే తప్ప ఈ క్షారాలతో చర్య జరపవు ఆల్కహాల్. ఉదాహరణకి సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇటువంటి వాటితో ఆల్కహాల్లు చర్య జరపవు. కానీ ఫినాల్లు చర్య జరుగుతాయి. అంటే ఈ రెండు వ్యత్యాసాల వల్ల ఏమర్థమైంది మనకి? ఖచ్చితంగా ఆల్కహాల్ కన్నా ఫినాల్లు కొంచెం ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయనే విషయం తెలుస్తుంది. ఇంకా ఇక్కడ రియాక్షన్లో కూడా అదే విషయాన్ని చూపిస్తున్నాం మనం. C6H5OH plus NaOH gives rise to C6H5ONa plus H2O. అంటే సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడింది. కానీ అదే ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, C2H5OH plus NaOH తీసుకుని C2H5ONa ఏర్పడుతుందా అంటే అక్కడ అలాంటి అవకాశాలు ఉండవు. సో ఆ విషయాన్ని, ఆ డిఫరెన్స్ మీరు గుర్తించాలి. సో ఆల్కహాల్ కింద రాసుకున్నాం చూడండి. ఆల్కహాల్ లిట్మస్కు తటస్థము మరియు క్షారములతో చర్యనందవు. కనుక ఫినాల్ ఆల్కహాల్ కన్నా బలమైన ఆమ్ల స్వభావం కలది అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. సో ఈ డిఫరెన్షియేషన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఇక్కడ ఈ స్టోరీ ఇక్కడతో ఆగదు. వెంటనే మనకు వచ్చేది ఏంటి అంటే అలాగా రెండాటిలోనూ కూడా మనకు ఉన్నవి OH గ్రూపులే కదా. ఆల్కహాల్లో OH గ్రూప్ ఉంది, అలాగే ఫినాల్లోనూ OH గ్రూప్ ఉంది. మరి ఆల్కహాల్ ఎందుకు బాగా బలహీనమైనవి, ఫినాల్ ఏమో ఆల్కహాల్ కంటే ఎందుకు ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి అనే డౌట్ రావచ్చు. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకుని నేర్చుకుని ఉండాలి. ఫినాల్కి ఎక్కువ ఆమ్ల స్వభావం ఎందుకు ఉంది అంటే ఫినాల్ రెజనెన్స్ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఆల్కహాల్లో అటువంటి రెజనెన్స్ స్వభావం ఉండదు. చూడండి ఇక్కడ ఫినాల్ ఆమ్ల స్వభావమును రెజనెన్స్ ద్వారా వివరించవచ్చును. ఫినాల్ ఈ క్రింది నిర్మాణములను ప్రదర్శిస్తాయి. ఈ మొత్తం నిర్మాణాలకి సంకరాణువే ఫినాల్ అయి ఉంటుంది. ఓకేనండి. అంటే ఇవి రాసేయడం అంత ఈజీ కాదు. పదే పదే దీన్ని మీరు బాగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే తప్ప రాసేయడం అంత ఈజీగా ఉండదు. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ నేర్చుకోవాలి. నేనైతే మీకు అర్థమయ్యేలా చెప్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది చూడండి, ఇది ఫినాల్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫినాల్ C6H5OH. ఈ ఆక్సిజన్ మీద ఇక్కడ ఒక జత ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇక్కడ ఒక జత ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ రెండు జతల ఎలక్ట్రాన్ల నుంచి ఒక జత ఎలక్ట్రాను ఇక్కడికి వస్తుంది అనమాట. ఎక్కడికి? కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి బంధం దగ్గరికి ఒక జత ఎలక్ట్రాన్ వస్తుంది. ఎప్పుడైతే ఒక జత ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి డబల్ బాండ్ ఏమో ఇలాగ షిఫ్ట్ అయ్యి ఈ ఏరియాలో నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే విషయం మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎప్పుడైతే ఇక్కడికి నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో మరి ఆక్సిజన్ ఏం కోల్పోయింది? ఒక జత ఎలక్ట్రాన్లు కోల్పోయింది. కాబట్టి దాని మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ మూడు నిర్మాణాలు కూడా రెజనెన్స్ నిర్మాణాలు. ఇగో ఇది మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయితేనేమో నెగిటివ్ ఛార్జ్ ఈ పారా పొజిషన్లోకి వస్తుంది. మళ్ళీ షిఫ్ట్ అయితే ఇక్కడ ఎడం వైపు ఉన్నటువంటి ఆర్థో పొజిషన్ దగ్గరికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇలాగా వివిధ రకాలైనటువంటి నిర్మాణాలను కానీ మనం రాయగలిగితే వాటినే మనం రెజనెన్స్ నిర్మాణాలు అంటాము అని చెప్పి మీరు కింద క్లాసులో నేర్చుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మీకు నేను నేర్పించడం జరిగింది. ఓకే, సో ఆ రకంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు ఈ నిర్మాణాలు చూడండి. ఈ నిర్మాణాల్లో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. చూడండి, జాగ్రత్తగా కనిపిస్తున్నాయి మీ అందరికి కూడా. ఈ మూడు నిర్మాణాలు ఒకటే రెజనెన్స్ నిర్మాణాలు. ఇవి
ఈ నిర్మాణాల్లో ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఏమవుతుంది అంటే ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఉన్న బంధం అస్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు అలాగంటే ఆక్సిజన్కి రుణ విద్యుదాత్మకత ఎక్కువ. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్. When electronegativity of oxygen is more, it cannot have positive charge for a long period of time. Since it cannot have positive charge on oxygen, then what happens is this oxygen atom tries to attract this electron pair and get rid of hydrogen atom. Okay, so oxygen మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది ఆ విషయాన్ని సహించలేదు కాబట్టి ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జతని తన వైపు లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి ఈ ఎలక్ట్రాన్ జతని ఎప్పుడైతే ఆక్సిజన్ వైపుకి లాగేసుకుందో హైడ్రోజన్ ఏం చేస్తుంది పాపం పాజిటివ్ ఛార్జ్తో దాని దగ్గర ఎలక్ట్రాన్ లేని పరిస్థితిలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు అసలు విషయానికి రండి. హైడ్రోజన్ H+ రూపంలో బయటికి వెళ్ళిపోవడాన్నే మనం ఏమని పిలుస్తాం? ఆమ్ల స్వభావము అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో hydrogen goes out from this compound in the form of H+ ion. So removal of that H+ ion can be called as acidic nature of phenol. That's all. So why this acidic nature of phenol is observed? It is because of these resonance structures. More the resonance structures, more will be the stability and more will be acidic nature of this particular phenol. ఇంకా ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎక్కడన్నా కానీ ఉందనుకోండి, ఇంకా దీనికి ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే అంత మనం నేర్చుకోక్కర్లేదు. ఈ రెజనెన్స్ నిర్మాణాల వలన దీనికి ఆమ్ల స్వభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఐ ఎక్స్ప్లెయిన్ ఫర్ బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్. దీన్ని పదే పదే ప్రాక్టీస్ చేస్తే కొంచెం గ్రిప్ వస్తుంది. చూడండి, ఈ రెజనెన్స్ నిర్మాణముల నుండి OH సమూహములోని ఆక్సిజన్ పరమాణువుపై ధనావేశం కలదు అని స్పష్టమగును. ఇంకా మనం చూస్తేనే తెలుస్తుంది పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని. ఈ ధనావేశపూరితమైన ఆక్సిజన్ పరమాణువు OH బంధంలోని బంధ జతల ఎలక్ట్రాన్లను తన వైపుకి అధికంగా ఆకర్షించుకొనుట వలన ప్రోటాన్ సులువుగా విడుదలగును. ఆల్కహాల్ అయితే ఏం చేస్తుందంటే అది బెంజీన్ రింగ్కి కనెక్ట్ అవ్వలేదు. ఆల్కహాల్లో OH ఏమో sp3 కార్బన్కి లింక్ అయి ఉంటుంది. sp3 కార్బన్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి అందులో మీకు రెజనెన్స్ స్వభావం ఉండదు. ఎప్పుడైతే మీకు రెజనెన్స్ స్వభావం ఉండదో అక్కడ ఆమ్ల స్వభావం తక్కువగా ఉంటుంది, దేనికన్నా ఫినాల్ కన్నా. ఇంకొక విధంగా కూడా దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్రోటాన్ కోల్పోయిన తర్వాత ఏం ఏర్పడుతుందని నేర్చుకున్నారు ఇందాక? ఫినాక్సైడ్ అయాన్ ఏర్పడుతుంది. మళ్ళీ ఫినాక్సైడ్ అయాన్ కూడా రెజనెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పొందుతుంది. ఈ రకమైనటువంటి నిర్మాణం మళ్ళీ ఇవి రెజనెన్స్ నిర్మాణాలే. ఇంకా H+ కోల్పోయింది. H+ కోల్పోయిన తర్వాత ఫినాక్సైడ్ అయాన్ కూడా రెజనెన్స్ నిర్మాణాలను ప్రదర్శించడం వలన ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే ఫినాల్ అనేది C6H5OH గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుందా లేదా C6H5O- గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుందా అంటే C6H5O- గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. కాబట్టి ఎక్కడైతే సాధ్యపడుతుందో అక్కడ H+ అయాన్ని ఇచ్చేస్తుంది. సో H+ అయాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి దానికి ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంది. ఈ రకంగా మీరు రాయవలసి ఉంటుంది ఎగ్జామ్లో. చూడండి, ఫినాక్సైడ్ అయాన్లో రెజనెన్స్ వలన ప్రత్యేకంగా ఆవేశం అనేది ఏమి ఏర్పడదు, ఆల్రెడీ ఏర్పడిపోయింది. కానీ ఫినాల్లో రెజనెన్స్ వలన ఆవేశాలు ఏర్పడతాయి కాబట్టి ఫినాక్సైడ్ అయాన్ చాలా స్థిరమైనది. ఇప్పుడే చెప్పాను మీకు ఫినాల్ ఏ రూపంలో ఉండడానికి ఇష్టపడుతుంది, ఫినాక్సైడ్ అయాన్ గానా ఫినాల్ గానా. ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఫినాక్సైడ్ అయాన్గా ఉండడానికి ఇష్టపడుతుంది. మరి ఫినాక్సైడ్ అయాన్గా ఉండాలి అంటే ఏం చేయాలి? తన దగ్గర ఉన్నటువంటి H+ అయాన్ని ఇచ్చేయాలి. సో H+ అయాన్ని ఇవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాం? మన భాషలో ఆమ్ల స్వభావం అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ద ఎబిలిటీ టు డొనేట్ H+ అయాన్ ఈజ్ నథింగ్ బట్ acidity. Why it is doing that? It is doing that because in order to attain greater stability. Okay, so this is the concept based on
Why phenol acts as an acid? Moreover, why it is more acidic than alcohol అనే విషయాన్ని డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, తర్వాత విషయం, ఫెనాక్సైడ్ ఏర్పడింది. ఫెనాక్సైడ్లు ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపే విధానం ఎలాగుంది? యాక్చువల్లీ నేను ఇదైతే చెప్పక్కర్లేదు మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఆల్కహాల్ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా మీకు వివరించడం జరిగింది. ఆల్కహాల్ సోడియం లాంటి లోహంతో చర్య జరిపితే ఆల్కాక్సైడ్ ఏర్పడుతుంది అన్నాం. అలాగే ఏర్పడినటువంటి ఆల్కాక్సైడ్ మళ్ళీ ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్తో కానీ చర్య జరిపితే ఏం ఏర్పడుతుందని నేర్చుకున్నారు మీరు? ఈథర్లు ఏర్పడతాయని చెప్పి నేర్చుకున్నారు. అలాగ ఈథర్లు ఏర్పడే చర్యని ఏమని పిలుస్తాం? విలియమ్సన్ సింథసిస్, విలియమ్సన్ సంశ్లేషణ చర్య అని చెప్పి పిలుస్తాం అని చెప్పి గతంలో నేర్పించాను. అదే విషయం ఇప్పుడు మళ్ళీ ఫెనాల్తో చెప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఫెనాల్ ఏం చేస్తుంది? సోడియం లాంటి దాంతో చర్య జరిపితే సోడియం కానీ సోడియం హైడ్రాక్సైడ్తో కూడా ఈ చర్య జరుపుతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడుతుంది. అలా సోడియం ఫెనాక్సైడ్ మళ్ళీ ఇంకొక ఆల్కైల్ హ్యాలైడ్, ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాం? ఇథైల్ అయోడైడ్ ఇచ్చాం. ఇథైల్ అయోడైడ్తో కానీ చర్య జరిపితే చూడండి ఇథాక్సీ బెంజీన్ వచ్చింది, అంటే C6H5O C2H5. ఏం ఏర్పడింది? ఇటేమో ఫెనైల్ గ్రూప్ ఉంది, అటేమో ఇథైల్ గ్రూప్ ఉంది, మధ్యలో O ఉంది. సో ఆ మధ్యలో O ఉంది అంటే ఆ కాంపౌండ్స్ ఏమని పిలుస్తారు? ఈథర్లు అని చెప్పి పిలుస్తాం. ఈథర్లు ఫామ్ అయినాయి. మరి ఈథర్ ఫామ్ అయ్యే ఈ రియాక్షన్ ఏమని పిలుస్తాం? విలియమ్సన్ సింథసిస్. సో వాట్ ఈస్ విలియమ్సన్ సింథసిస్? వెన్ sodium phenoxide is treated with ethyl iodide, ethoxybenzene is formed, and that ethoxybenzene is an ether, and this complete reaction is called as Williamson synthesis. ఓకే, ఫినాల్ యొక్క ప్రత్యేక చర్యలు అని చెప్పి మనకు కొన్ని సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది బ్రోమినేషన్ చర్య. ఈ బ్రోమినేషన్ చర్యలో ఫినాల్ కానీ మనం బ్రోమిన్ వాటర్తో కానీ చర్య జరిపామనుకోండి, రియాక్షన్ బిట్వీన్ ఫినాల్ అండ్ బ్రోమిన్ వాటర్, ఏ వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ విల్ బి ఫార్మ్డ్. 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. Along with that, of course, 3 molecules of HBr will also be formed, and this is the reaction between bromine water and phenol. Please don't forget this reaction. Endi ikkada phenol 3Br2 and rasana, and actually that is a bromine water, ante bromine dissolved in water. That gives rise to 2,4,6 tribromophenol. It is a white precipitate, తెల్లని అవక్షేపం. సో మనకి ఫెనాల్కి ఇది ఒక పరీక్ష కూడాను. ఎలాగా? బ్రోమిన్ జలంతో చర్య జరిపితే తెల్లని అవక్షేపం కానీ ఏర్పడింది అనుకోండి టెస్ట్ ట్యూబ్లో, దెన్ ఇట్ ఇంప్లైస్ ద మీనింగ్ ద గివెన్ కాంపౌండ్ ఈజ్ ఏ ఫెనాల్. ఈ రియాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? మీకు సాల్వెంట్ ఇక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సాల్వెంట్ దేన్ని ఉపయోగించాం? వాటర్ను ఉపయోగించాం. వాటర్ ఈజ్ ఏ పోలార్ సాల్వెంట్, అంటే ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణి. ధ్రువాత్మకత కలిగినటువంటి ద్రావణి సమక్షంలో కానీ బ్రోమిన్తో చర్య జరిపితే తెల్లని అవక్షేపం 2,4,6 ట్రైబ్రోమోఫినాల్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా అధ్రువ ద్రావణి అంటే నాన్ పోలార్ సాల్వెంట్. ఎలాంటి నాన్ పోలార్ సాల్వెంట్? ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నాం చూడండి, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ లేదా కార్బన్ డైసల్ఫైడ్ CCl4 లేదా CS2. ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్. నాన్ పోలార్ సాల్వెంట్ సమక్షంలో కానీ ఇదే చర్యను జరిపినట్టయితే దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆర్థో అండ్ పారా ప్రోడక్ట్స్ విల్ బి అబ్టైన్డ్, అండ్ దోస్ ఆర్థో ఆర్ పారా ప్రోడక్ట్స్ ఆర్ మోనోబ్రోమోఫినాల్స్. ఒక బ్రోమిన్ మాత్రమే సబ్స్టిట్యూట్ అవుతుంది. చూడండి, ఆర్థో బ్రోమోఫినాల్ కానీ పారాబ్రోమోఫినాల్ కానీ ఏర్పడతాయి. నిజం చెప్పాలి అంటే పారాబ్రోమోఫినాల్ ఎక్కువగా ఏర్పడుతుంది డ్యూ టు మళ్ళీ సేమ్ రెజనెన్స్ కాన్సెప్ట్స్ వల్ల పారాబ్రోమోఫినాల్ అనేది ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది. ఈ స్లైడ్ కంప్లీట్గా చూసారంటే మీకు అర్థమైపోతుంది. CCl4 లేక
CS2 వంటి అధ్రువ ద్రావణుల సమక్షంలో బ్రోమిన్ జలంతో ఫినాల్ చర్య జరిపినప్పుడు మోనోబ్రోమోఫినాల్ అని ఏర్పరచును. ఏంటవి మోనోబ్రోమోఫినాల్? ఆర్థోబ్రోమోఫినాల్. ఈ పొజిషన్ ఆర్థో పొజిషన్ అంటాం, ఇదేమో మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్. ఆర్థోబ్రోమోఫినాల్ ఒకటి, రెండోదేమో పారాబ్రోమోఫినాల్. పారా పొజిషన్ లో బ్రోమిన్ ఉంది కాబట్టి పారాబ్రోమోఫినాల్. ఈ రెండాట్లో ఏది ఎక్కువ ఏర్పడుతుంది? పారాబ్రోమోఫినాల్ అనేది ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. సో మీరు బ్రోమినేషన్ చర్య గురించి రాయమని 5 మార్క్స్ అడిగారు అనుకోండి, కంపల్సరీగా రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, పోలార్ సాల్వెంట్స్ లో అయితే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది, నాన్ పోలార్ సాల్వెంట్స్ లో అయితే ఇలా ఆర్థోబ్రోమోఫినాల్, పారాబ్రోమోఫినాల్స్ ఏర్పడతాయి. సేమ్ ఇంగ్లీష్ మీడియం స్లైడ్, బోత్ సేమ్ టు సేమ్ అన్నమాట. అనదర్ రియాక్షన్ ఈజ్ కోల్బే-స్మిత్ రియాక్షన్. కోల్బే-స్మిత్ చర్య లేదా దీన్ని కోల్బే రియాక్షన్ లేదా కోల్బే చర్య అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు. ఏంటి ఈ చర్య అంటే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందాక నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను మీకు. ఫినాల్ యొక్క సోడియం లవణమును కార్బన్ డయాక్సైడ్తో చర్య జరిపి దాన్ని జాగ్రత్తగా కానీ జల విశ్లేషణ చర్య చేసామనుకోండి ఎసిడిక్ మీడియంలో, అప్పుడు మనకి సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ పర్టికులర్ రియాక్షన్ని కోల్బే-స్మిత్ రియాక్షన్ లేదా సింపుల్గా కోల్బే రియాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఒకసారి మెమరైజ్ చేయండి మైండ్లో. ఫినాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్టెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, ఏం ఫామ్ అవుతుంది? సోడియం ఫినోలేట్ లేదా సోడియం ఫినాక్సైడ్, రెండో ఒకటే మీనింగ్. అలా ఏర్పడినటువంటి సోడియం ఫినాక్సైడ్ని ఏం చేస్తున్నాం? కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ చేస్తే వచ్చేటటువంటి ఇంటర్మీడియట్ని యాసిడ్తో కానీ రియాక్ట్ చేస్తే ఫైనల్గా మనకి సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ అంటే ఏం కాదు, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఇదిగో COOH గ్రూప్ ఇక్కడికి వచ్చి చేరింది, 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. ఓకే, ఈ రియాక్షన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే ఇంగ్లీష్ మీడియంలో సేమ్. ఫినాల్ సోడియం హైడ్రాక్సైడ్తో సోడియం ఫినాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో రియాక్షన్ గివ్స్ రైజ్ టు 2-హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, అంటే సెకండ్ పొజిషన్లో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ లేదా ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ అని కూడా అంటాం. దాన్నే కామన్గా ఏమని పిలుస్తాం? సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. దీన్ని ఎస్టైలేషన్ చేస్తే ఆస్పిరిన్ వస్తుంది, ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆస్పిరిన్ అనేది బాడీ పెయిన్స్కి వాటికి ఉపయోగిస్తారు, తలనొప్పికి, బాడీ పెయిన్స్ వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కోల్బే రియాక్షన్ చదివేటప్పుడు కంపల్సరీ మీరు మెకానిజం నేర్చుకోవాలి. దీన్ని అబ్జర్వ్ చేయండి మెకానిజం. ఇగో ఫినోలేట్ అయాన్, ఫినాల్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే సోడియం ఫినోలేట్ వచ్చింది, సోడియం అని పక్కన పెడితే ఇదిగో ఫినోలేట్ అయాన్ వచ్చింది. ఈ ఫినోలేట్ అయాన్ రీఅరేంజ్ అయ్యి, అంటే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బాండ్ ఏమో ఇక్కడికి మైగ్రేట్ అయితే ఇగో నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి వచ్చింది, ఇది నెగిటివ్ ఛార్జ్. అప్పుడు కార్బన్ మీదేమో పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, కాబట్టి ఇగో COO- గ్రూప్ ఇక్కడికి వస్తుంది. ఫైనల్గా దాన్ని ఏం చేయాలని చెప్పన్నాను? యాసిడ్తో రియాక్ట్ చేయాలి. యాసిడ్తో రియాక్ట్ చేస్తే యాసిడ్లో ఉన్నటువంటి H+ అయాన్ వచ్చి ఇక్కడ చేరుతుంది. H+ అయాన్ వచ్చి చేరితే అప్పుడు ఇదిగో COOH, దీన్నే సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. మెకానిజం బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఎలా జరుగుతుందని ఇంకొకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చర్య అంతా కూడా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యా విధానాన్ని పాటిస్తుంది. ఇట్ ఫాలోస్ ఎలక్ట్రోఫిలిక్ substitution reaction. So this follows electrophilic substitution reaction and it can be represented by the following way. How it can be represented? You observe this one first of all. From where we are getting this phenolate ion? Phenolate ion is obtained when phenol is treated with sodium hydroxide. Now phenolate ion means there is a negative charge on the oxygen atom. Now this negative charge is shared between oxygen and carbon, therefore it becomes a double bond. You observe in this particular molecule, it becomes a double bond. Now when this becomes a double bond,
Now the double bond which is present between this carbon and this carbon is migrated towards the ortho position. This position is called as ortho position. Now you may get a doubt from where we are getting this hydrogen. If we are writing nothing, there is a hydrogen. ఇక్కడ ఉంది హైడ్రోజన్, మనం రాయలేదు అంతే. సో హైడ్రోజన్ బయటికి తీసుకొచ్చాం చూపించడం కోసం. ఇంకో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది CO2, సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడేమో డబుల్ బాండ్ ఓ. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉందో ఈ CO2 అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. ఏ రకంగా అడ్జస్ట్ అవుతుంది అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఏమో ఈ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, అప్పుడేమో దీని మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, కాబట్టి రెండు కూడా దగ్గరకు వచ్చి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. ఇదిగో ఈ రకమైనటువంటి బాండ్. ఇక్కడ ఏ గ్రూప్ ఉంది, సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్, ఇక్కడేమో మైనస్ ఉంది, సేమ్ అదే ఇక్కడికి వచ్చింది అనమాట. C6H4, ఇక్కడ OH COO మైనస్. లాస్ట్లో మనం ఏం చేస్తున్నాం, H ప్లస్ అయాన్తో రియాక్ట్ చేస్తున్నాం, అంటే యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాం. యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నప్పుడు ఇగో H ప్లస్ అయాన్ని ఇస్తుంది యాసిడ్. ఆ H ప్లస్ అయాన్ ఇక్కడికి వచ్చి COO మైనస్తో కలిసింది అంటే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. సో వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ కోల్బ్స్ మెథడ్, కోల్బ్ మెథడ్ కానీ లేదా కోల్బ్ స్మిత్ మెథడ్ అని చెప్పి పిలుస్తాం దీన్ని. ఈ రియాక్షన్ ఫాలో అయ్యేటప్పుడు గుర్తుంచుకోండి, ఫినాల్ రియాక్టింగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు గుర్తొచ్చాయంటే మెకానిజం కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. మెకానిజం కూడా గుర్తొచ్చిందంటే చాలా ఈజీగా దీన్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఇవాళ ఇక్కడ ఆపుదాం దీన్ని. మళ్ళీ మనం ట్యూస్డే